Hey friends, most asked interview question and most requested interview question, what is this in JavaScript అనమాట. ఇది ఒక 5 యూస్ కేసెస్ ఉన్నాయి, 4 నేను చెప్తాను, మళ్ళీ చివరిది మీరు చెప్పండి. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మనం దిస్ అనేది ఒక గ్లోబల్ కాంటెక్స్ట్లో మనం వాడితే అది విండోకి పాయింట్అవుట్ చేస్తుంది, అంటే బ్రౌజర్ పర్స్పెక్టివ్లో. అదే నోట్ చేసి అయితే గ్లోబల్ అవుతుంది అనమాట. ఓకే, ఇదే మనం ఒక రెగ్యులర్ ఫంక్షన్స్లో మనం వాడతాం కదా, అంటే మనకి 2 రకాల ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు రెగ్యులర్ ఫంక్షన్స్లో మనం వాడినప్పుడు ఏం జరుగుతుంది, ఈ దిస్ అనేది మళ్ళీ విండోకే పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. చూడండి, విండో పాయింట్అవుట్ చేసింది. కానీ ఇంకొక యూస్ కేసులో మనం ఎప్పుడు ఇక్కడ యూజ్ స్ట్రిక్ట్ అని చెప్పి వాడతామో అప్పుడు అది అన్డిఫైన్డ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ డెఫినేషన్స్ నేను పెట్టాను, వాటిని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని పెన్ను పేపర్లో రాసుకోండి అనమాట. అండ్ ఇదే మనం ఒక ఆబ్జెక్ట్లో మనం వాడినప్పుడు ఈ దిస్ అనేది ఆ ఆబ్జెక్ట్ పాయింట్అవుట్ చేస్తుంది. సో ఆ ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ ఏముందో ఆ నేమ్ పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి మనకి హలో కేజీ అని చెప్పి, హలో ఐఎమ్ కేజీ అని చెప్పి వస్తుందన్నమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ యారో ఫంక్షన్స్ అనమాట. ఈ యారో ఫంక్షన్స్ తలనొప్పి ఏంటంటే వీళ్ళకి అసలు దిస్ అనేది ఉండదన్నమాట. సో అన్డిఫైన్డ్ అని చెప్పి వస్తుంది, విండో డాట్ నేమ్కి పాయింట్అవుట్ చేస్తుంది అనమాట గ్లోబల్గా. అంటే మనం ఇక్కడ మాన్యువల్గా డిఫైన్ చేసైనా పెట్టాలి, లేకపోతే అది అన్డిఫైన్డ్ అని చెప్పి ఉంటుంది అనమాట. లాస్ట్ దేంటో మీరు చెప్పండి. అండ్ కాలు బైండ్ అప్లై గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్పబోతున్నాను. అండ్ నచ్చితే నచ్చిందని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.